కింకరుడే రాజగు రాజు కింకరుడగు కాలానుకూలంబుగా అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి రామ్ ప్రసాద్ సార్. బిగ్ క్లాప్. నేను పాడినందుకు కాదు, ఆయన గురించి చెప్పినందుకు. సభను అలంకరించిన పెద్దలు, సభకు ఇచ్చేసినటువంటి మిత్రులు, రాంప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. రాంప్రసాద్ గారు నాకు మొదట ఇనుగూరుపేట మండలానికి కుడితిపాళెంకి కౌన్సిలింగ్లో కోరుకున్నప్పటి నుంచి పరిచయం. తర్వాత ఈ 2 దశాబ్దాల నుంచి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇందుకూరుపేట మండల శాఖలో ఒక ముఖ్య కార్యకర్తగా పనిచేయటం, అవసరమైనప్పుడల్లా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు. అలాగే ఆయన పనిచేసిన బెల్ట్ కూడా ఒకటే, కుడితిపాళెం, వెంకటేశ్వరపురం, గంగపట్నం. ఈ పాఠశాలల్లోనే ఆయన సర్వీస్ మొత్తం మండలంలో గడిచిపోయి. అయితే మేము గమనించినంత వరకు పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులతోటి, అలాగే తల్లిదండ్రులతోటి, గ్రామస్తులతో కూడా మంచి సత్సంబంధాలని ఆయన కొనసాగించారు. అందువల్ల ఆయన అంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు గ్రామస్తులు. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వరపురం అనేది ఒక ఎస్టీ కాలనీ. ఈయన వచ్చే టయానికి అక్కడ పిల్లలు సరిగా స్కూల్కి కూడా వచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక ఈయన కొంత డొనేషన్స్ ద్వారా కానీ సొంత డబ్బులతో కానీ వాళ్ళకి యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అక్కడే కాదు, ఎక్కడ ఆయన పనిచేసి వచ్చిన గత పాఠశాలలో కూడా ఇప్పటికీ అక్కడుండే స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి ఆయన సంబంధాలు కొనసాగటం అనేది ఒక గొప్ప విశేషం. అలాగే నేను గమనించిన ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, రాంప్రసాద్ ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని మీద పూర్తి అవగాహన కల్పించుకోవటం కోసం దాన్ని బాగా స్టడీ చేస్తారు. అలాగే ఆ విషయ సేకరణ కోసం ఆయన కంటే చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనేది కాకుండా ఎవరితోనైనా మాట్లాడి దాని గురించి పూర్తి అవగాహన కలిగించుకుంటాడు. తర్వాత ఒక ప్లానింగ్, ఆ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా నేను కూడా అతని దగ్గర నుంచి ఇటువంటి విషయాల్లో కొంత నేర్చుకున్నాను. ప్రతి విషయాన్ని బాగా అవగాహన చేసుకోవటం, దానికి ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవటం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, ఇలాగా అది వృత్తిపరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అలాగే చేశాడు. పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళ సెటిల్మెంట్లో కూడా ఈయన పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి తన జీవితం మొత్తంలో కూడా ఇలా ఒక డిసిప్లిన్డ్గా గడిపి, వృత్తి పట్ల ఒక నిబద్ధతతో వ్యవహరించి, అందరి మన్ననలు పొంది ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మన రాంప్రసాద్ భవిష్యత్ కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి రామ్ కుమార్ సార్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాంప్రసాద్ సార్ యొక్క రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నేను రాంప్రసాద్ సార్తో పరిచయం గంగపట్నంలోకి నేను హెచ్ఎంగా వచ్చినప్పుడు సార్ వెంకటేశ్వరంలో పనిచేసేవారు, అక్కడే పరిచయం. వారు ఆ యొక్క చిన్న హ్యాబిటేషన్, మనం పాఠశాలలో అనేక రికార్డులు రాస్తూ ఉంటాం, అందులో సెన్సస్ రికార్డు ఒకటి. ఆ సెన్సస్ రికార్డు సార్ రాసేవాడు కాదు, అవసరం లేదు, ఎందుకంటే ఆయన జేబులోనే ఉండేది సెన్సస్ అంతా.
ఏ ఇల్లు ఎక్కడ ఉంది, ఏ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఈ బిడ్డ ఎవరు పిల్లవాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ మొత్తం నోట్ చేయడం. వాళ్ళని పేర్లు పెట్టి ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి పిలిచి, అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో సభ్యుల మాదిరిగా కలిసిపోయి ఆ హ్యాబిటేషన్తో కలిసిపోయి ఆ పిల్లల్ని పాఠశాలకు రప్పించుకొని వాళ్ళని మా హై స్కూల్కి మొట్టమొదటి చేర్చేటువంటి ప్రైమరీ స్కూలు వీళ్ళ స్కూలే. మొదట జూన్ 12వ తేదీన పాఠశాల తీసిన వెంటనే వచ్చేసి ఉంటారు. మా పాఠశాలలో మొదటి అడ్మిషన్ వాళ్ళే ఉంటాయి. తర్వాత మా హ్యాబిటేషన్స్ వచ్చేటువంటి అన్ని హ్యాబిటేషన్స్ యొక్క పిల్లల కంటే కూడా వారు ఆ పాఠశాల నుంచి వచ్చేటువంటి పిల్లలు చక్కగా చదవడం, బాగా మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ కలిగి ఉండడం చూసేవాళ్ళం. ఎందుకంటే మా మేఘపట్నం హై స్కూల్లో నేనున్నప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలు వీళ్ళ యొక్క హ్యాబిటేషన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు. అంతటి కమిట్మెంట్ తోటి పనిచేసి వారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఈరోజు బీటెక్లో ఉన్నారు. అక్కడి నుంచి అంటే మనం ఆ హ్యాబిటేషన్ గురించి ఇప్పుడే చెప్పారు, ఎటువంటి హ్యాబిటేషన్ అనేది. ఆ హ్యాబిటేషన్లో ఎంతటి వెనుకబడితనం ఉంటుందో వారిని మొబిలైజ్ చేసి చదువు పట్ల అనురక్తి కలిగేలాగా చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చదువు యొక్క విలువని తెలియజెప్పి వాళ్ళ యొక్క ముందుకు తీసుకుపోవడానికి సారు ఎంతో కృషి చేశారు. నిరంతరం వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి వారి యొక్క కృషి ఫలితంగానే ఆ హ్యాబిటేషన్లో పిల్లలు అంత ముందుకు వచ్చారు. కాబట్టి అలా మనం ఎప్పుడైతే కమ్యూనిటీతో కలుస్తామో, కమ్యూనిటీతో మమేకం అవుతామో, అప్పుడు పిల్లలు మనకు దగ్గర అవుతారు. ఆ దగ్గరైనటువంటి పిల్లలు తర్వాత చదువులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం గ్యాప్ తీసుకుంటామో, కమ్యూనిటీతో గ్యాప్ తీసుకుంటామో, అప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాఠశాల వేరు, మేము వేరు, అది మాకు సంబంధం లేదనేటువంటి భావనలకు ఎప్పుడు వస్తారో అప్పుడు మనం దూరం అవుతాం, మన పిల్లలు కూడా దూరం అవుతారు. మనం శాఖోపశాఖలుగా ఉన్నటువంటి మన వ్యవస్థ చివరి కొమ్మలన్నీ నరికేసుకుంటూ ఒక చిన్న మోడు బారినటువంటి చెట్టులాగా తయారైపోయింది. ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి, ఎన్నో పోస్టులు పోతూ ఉన్నాయి. దీనికి అంతటికీ ఎవరు కారణం అంటే చెప్పలేము. చెట్టు ముందా విత్తు ముందా అనేది తేల్చుకోలేదు. పాలసీలు ముఖ్యం. పాలసీల వల్ల ఎట్లా జరుగుతుందా, మనం పనిచేయడం వల్ల ఎట్లా జరుగుతుందా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అలా భవిష్యత్తులో గడిచిన 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేవు, డిఎస్సీలు లేవు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు. ఒక గ్రాడ్యుయేట్ జీవితంలో 6 సంవత్సరాలు బీఈడీ చేసినటువంటి ఒక వ్యక్తి జీవితంలో 6 సంవత్సరాలు బ్లాంక్ అయిపోయింది, 0 అయిపోయింది. కాబట్టి మనం భవిష్యత్ తరాలకి మన యొక్క వ్యవస్థని అందించాలి అని అంటే మన బాధ్యతను గుర్తెరిగి మనం పనిచేసేటువంటి పాఠశాలలో మన పాఠశాలలాగే అక్కడ చదివే పిల్లలు మన విద్యార్థుల్లాగే మనం భావించి వారిని వృద్ధిలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను విజయనగరం జిల్లాలో తహసీల్దార్గా పనిచేసి గత సంవత్సరం కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. రాంప్రసాద్ గారు నాకు మ్యాట్రిమోనియల్ రీత్యా వరుసగా అన్నయ్య గారు అవుతారు. సుమారు 2 సంవత్సరాలు బట్టి పరిచయం. ఈరోజు ఆయన తాలూకా పదవీ విరమణ కార్యక్రమానికి రావాల్సిందిగా నన్ను ఆహ్వానించిన నాకు కుటుంబంతో కలిసి నేను వచ్చాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దేశానికి రాజు అయినా సరే తల్లి కొడుకే. అలాగే ఈ సమాజంలో ఎంతటువంటి విద్యావంతులైనా సరే ఒక గురువు దగ్గర అక్షరాలు నేర్చుకున్నవాడే, ఓనమాలు నేర్చుకున్నవాడే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి నా సోదరులు అయినటువంటి రాంప్రసాద్ గారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా నేను భగవంతుడిని కోరుకుంది, ప్రార్థించేది, వేడుకునేది ఏంటంటే భవిష్యత్తులో ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోష శాంతులతో
ప్రశాంతమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. అంటే నా ముందు మాట్లాడినటువంటి భక్తులందరూ అందరి పేర్లు చెప్తూ నాకేదో కొద్ది కాలం ఇచ్చినట్టున్నారు. సభకు నమస్కారం అండి. కాకపోతే డైరెక్ట్గా కాన్సెప్ట్కి వస్తే 2001 నుంచి 2008 వరకు మా ప్రయాణం అలా సాగింది. ఎప్పుడు నేను కౌన్సిలింగ్కి వెళ్ళేవాడిని కాదు. మామూలుగా ఎవరో ఒకరు వస్తారులే టీచర్లని. నేను మా భాస్కర్ సింగ్ సారు తమాషగా మీ ఇద్దరు క్లాస్మేట్స్. అక్కడ పోయిన తర్వాత తెలిసింది నాకు మా బ్యాచ్మేట్ ఎట్లా ఉన్నా అంటే మంచి టెన్షన్ పార్టీ. పట్టుకొని లిస్ట్ రాసుకొని అన్ని మనసులో పెట్టుకొని ఆర్ట్ చేస్తూ ఇటు చేస్తూ చదువుతా చేస్తుంటే ఐ వాజ్ ఇన్ టెన్షన్. ఈయన ఎక్కడ కుడితిపాడం వచ్చేస్తాడు, అది వస్తాడంటే తీరా కుడితిపాడానికి వచ్చేసాడు. అప్పటి నుంచి మా ప్రయాణం అలా సాగిందనమాట. అయితే వచ్చినటువంటి వాటిలో ఐ యూస్ టు కాల్ హిమ్ డాక్టర్ ఆర్ఎంపీ. ఈజ్ ఎంఫిల్ కూడా చేసేస్తున్నారు అప్పటికే సార్. పిహెచ్డి కూడా చేయవా అంటుండేవాడు. అట్లాగా అందరూ చెప్పిన దానికంటే కూడా జనరల్గా ఎలాగంటే ఎవరు రిటైర్ అయినా ఏమైనా కొంచెం ఎటువంటి వాడైనా సరే కొంచెం ఎక్కువగానే చెప్తారు. మామూలుగా ఎక్కువగానే చెప్తుంటారు అనమాట. ఆయన వాడు ఎంత దుర్మార్గుడైనా సరే చాలా మంచివాడని చెప్తారు. కానీ సార్ విషయంలో మటుకు అన్ని వాస్తవాలే చెప్పారు. ప్రతిదీ కూడా వాస్తవమే. ఎందుకంటే ఆల్మోస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మైండ్లో ఉండేవి. ఇంకొక విషయం ఏంటంటే 2-3 సంవత్సరాల మధ్యలో కౌన్సిలింగ్కి వస్తే ముబాబాక అంటుండేది. అక్కడికి వచ్చేది వెళ్తాయేమో అని. ఆఫ్టర్ 8 years కంప్లీట్ అయిపోయింది. పోవాలంటే సరే పోలే అంటే అలా జరిగిందనమాట మా రిలేషన్షిప్. అలాగుండి వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లల్లాగా అయిపోయి నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ విషయానికి వస్తే వాళ్ళ మిస్సెస్ మా చెల్లెలు క్లాస్మేట్స్, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అట్లా కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ అలా జరుగుతూ వచ్చింది. ఇకపోతే ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ July 31 రిటైర్మెంట్ తీసుకున్నాను. BRS ఇచ్చేసాను. బాగా ఆలోచించి కూడా అడిగాను నేను సార్ని. నాకంటే ఒక నెల చిన్న యాజ్ పర్ రికార్డు ఎలా ఉన్నా సరే నాకంటే రికార్డు ప్రకారం వచ్చి నాకంటే ఒక నెల పెద్దవాడే. యూస్ టు కాల్ మీ అన్న అన్నాడు. దానికి పూర్తి న్యాయం అయిపోయి ఆయనకంటే ముందు రిటైర్ అయిపోయింది. అదే చెప్పాను నేను. నువ్వు అన్నాడు సార్ అన్నాను పిలవబాక. లేదండి నా రికార్డు ప్రకారం అలాగ వదిలేండి సార్ అంటుండేవాడు. అలాగా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఒక ఆత్మీయుడు, బాగా అభిమానించే వ్యక్తి. ఈరోజు అసలు రాలేనటువంటి పరిస్థితి నాది. అయినా కూడా మా ఇంట్లో ఒప్పుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్ ఈరోజు ఫోర్స్ చేస్తున్నాను వెళ్ళాల్సిందే. అంటే ఎందుకు రాలేకపోయినా చెప్పకూడని పరిస్థితి కూడా అయినప్పటికీ కూడా వచ్చి మంచి మనిషి యొక్క సన్మానం కార్యక్రమం లేకపోతే మనం లైఫ్ లాంగ్ ఆలోచిస్తూ అందరూ అన్నట్లు ఇప్పుడు అతను హ్యాపీగా ఉంటాడు. నో ప్రాబ్లం బాబు, నువ్వు నన్ను అన్న అని పిలుస్తుండు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ ఉండాలి. అందరికీ నమస్కారం. శ్రీ వరహాచలం వెంకట రామప్రసాద్ ఎస్జిటి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల గంగపట్నం జీసీ. తేదీ 31/5/2024 ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఇందుకూరుపేట మండలం ఉపాధ్యాయ బృందం సమర్పించుకున్న ఆత్మీయ అభినందన పూర్వక అక్షర సమమాలిక. వరహాచల వంశ క్షీరాబ్ది చంద్రుడ శ్రీమతి వనజాక్షమ్మ ఆదయ్య దంపతులకు చతుర్థ సంతానంగా శోభకృతనామ సంవత్సరంలో మీ జననం మీ తల్లిదండ్రులకు ఆనంద కారణం. వరహాచల వంశానికి అమరిన యశోభూషణం, భావితరాలకు స్ఫూర్తిదాయక ఆశాకిరణం. వింజమూరు నేల తల్లి పులకరించిన మధుర క్షణం. మీ కుటుంబ సభ్యుల నిరీక్షణ ఆకృతి దాల్చిన శుభతరుణం. విద్యా తపస్వి వింజమూరులో ప్రాథమిక విద్యకు మీరు చుట్టిన శ్రీకారం. మాధ్యమిక ఉన్నత విద్యలకు కల్పించింది ఒక ఆకారం. నెల్లూరు నగరాన విఆర్ కళాశాలలో డిగ్రీ పట్టాతో మీకు అందిన పురస్కారం.
కావలిలో ఎస్వి పీజీ సెంటర్ నందు స్నాతక విద్యకు కల్పించింది ఆస్కారం. అర్థశాస్త్రంలో ఎంఫిల్తో మీ తల్లిదండ్రుల ఆశలు అయ్యాయి ఆనాడే ఫుల్ఫిల్. ఉన్నత స్నాతక విద్యలలో మీరు అందివేసిన చేయి, మీ కీర్తి కిరీటానికి అవి కలికితురాయి. జీవన రథసారథి 1985లో పార్ట్ టైం లెక్చరర్గా నర్రవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదలైన మీ ఉద్యోగ ప్రస్థానం కల్పించింది ఎన్నో మలుపులకు స్థానం. 1989లో ఏపీఎస్ ఆర్టీసీలో కార్యాలయ సిబ్బందిగా చేరిన వైనం బ్రతుకు తెరువు కోసం సాగిన ఓ విచిత్ర యానం. 6 సంవత్సరాల పాటు సాగిన ఆ కొలువు మీ ప్రతిభా పాఠవాలకు మరుగున దాచిన నెలవు. 1994లో డిఎస్సిలో మీరు చూపిన ఘనత, 1995లో విద్యారంగాన ఉపాధ్యాయునిగా కాలు మోపిన చరిత. ఆ నడత మీకు చూపించింది భవిత. సౌమ్యశీలి 1995లో గూడూరు మండలం కొండాగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జిటిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి బోధనలో ఎనలేని మన్ననలు అందుకున్న మీరు నేటి తరానికి మార్గదర్శకులైన మాస్టారు. 2001 డిసెంబర్ దాకా కొండాగుంటలో సాగింది మీ మజిలీ, కుడితిపాలానికి చేర్చింది మిమ్మల్ని బదిలీ. 2001 నుంచి 31/5/2024 దాకా ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెం, వెంకటేశ్వరపురం, గంగపట్నం గ్రామాలలో 23 సంవత్సరాల పాటు మీరు సాగించిన ఉద్యోగ ప్రస్థానం మీకు కల్పించింది ఉన్నత స్థానం. విద్యాలయమే మీకు ఒక దేవస్థానం, పిల్లల సంక్షేమమే మీ నిరంతర ధ్యానం. పిల్లల ప్రగతికి మీరు వేస్తారు సోపానం, వారి గుండెలలో పదిలం మీ స్థానం. ఉత్తమ ఉపాధ్యాయునిగా 2019లో ఎగరవేశారు జయకేతనం. పరవశించింది నాడు విరబూసిన విద్యా మందారాల తపోవనం. ఒకే మండలంలో సుదీర్ఘకాలం పనిచేయడం మీకు లభించిన వరం. ప్రజల గుండెల్లో మీకు దొరికింది గౌరవ స్థావరం. ఆదర్శమూర్తి వనజాక్షమ్మ గర్భాన ఉద్భవించి పద్మాక్షి గారిని పరిణయమాడిన మీ వైవాహిక జీవితం ప్రశంసనీయం. చంద్రుడు సూర్యుడు మీకు ఆత్మీయులైన తీరు కడు రమణీయం. బాలభరత్ అవినాష్లనే సూర్యచంద్రులు మీ వంశాన ఉదయించడంలోని పరమార్థం ఇదే కదా. మాతృమూర్తి అంశ ఒకరైతే అర్ధాంగి అంశ మరొకరు కావడమే ఇందులోని వైచిత్యం. సుగుణశీలి నేడు మీ ఉద్యోగ విరమణ అంతటా మారుమోగుతుంది మీ నామస్మరణ. విద్యార్థి సంక్షేమమే మీ తపన, వారికి అందించారు విలువలతో కూడిన బోధన. ఆ సర్వేశ్వరుడు మీకు అందించాలి చల్లని దీవెన. మీ శేష జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలనేది మా శుభకామన. అభినందనలతో ఉపాధ్యాయ మిత్ర బృందం, ఇందుకూరుపేట మండలం. నేను 2021లో జనవరి సార్ నాకు చాలా ఆత్మీయంగా, అసలు ఈ జాయినింగే సార్ నన్ను గంగపట్నం కారులో తీసుకువచ్చి జాయిన్ చేశాడు. అంత ఆత్మీయం అప్పుడే నా పడిపోయాడు సార్కి. అంత ఆత్మీయంగా ఫస్ట్ టైం ఎవరు రాదు, కారులో తీసుకువచ్చి నన్ను జాయిన్ చేశాడు. కాబట్టి సార్ చాలా ఆత్మీయ. సార్కి నాకు 3 ఏళ్ల పరిచయమే, కానీ 30 ఏళ్ళ అనుబంధం ఉంది సార్తో. నాకు 30 ఏళ్ళ అనుబంధం లాంటిది, అంత స్నేహశీలి అయినా. కాబట్టి నా యొక్క భావనల్ని ఈ కవితా రూపంలో వెలిపిస్తాను. ఆ దేవదేవుని శ్రీకర సంకల్ప బలమే మీ జననం. శ్రీ ఆదయ్య వనదాక్షి గార్ల గారాల పుత్రుడవై ఈ భారతావనంలో జన్మించినావు. ఉపాధ్యాయులందరూ ఆహాని కీర్తింపగా ఆ సరస్వతి దేవి చదువుల తల్లి, కళామ తల్లి ముద్దుబిడ్డవై పెద్దలందరిచే సబాష్ అనిపించుకునే నీ వినమ్రత, ఆ తిరుమల వెంకటేశ్వరుడే మది నిండుగా పులకించే ఉన్నత ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కృషికై సదా మీ కృపా కటాక్షములే విద్యార్థులకి వరాలు. అసాధ్యాన్నే సుసాధ్యాన్ని చేయగల మీ పట్టుదల, ఆప్యాయత అనురాగ సదా మీ కృపా కటాక్షాలే విద్యార్థులకి వరాలు. ఆప్యాయత అనురాగాలే మీకు స్ఫూర్తిదాయకం. మీ ఆరోగ్యం మహాభాగ్యమై మీ జీవనం వికసించే మండలంలోని ప్రధానోపాధ్యాయులకే తలమానికం. ఎక్కడైనా ప్రధానోపాధ్యాయులుగా ఉండారు కాబట్టి, అంటే మొత్తం ప్రధానోపాధ్యాయులకే ఆయన తలమానికం లాంటి వారు అనమాట.
అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయగల మీ పట్టుదల. అంటే ఈ వర్డ్ ఎందుకు రాశానంటే, గంగపట్నం నుంచి, నెల్లూరు నుంచి గంగపట్నానికి ఒక బస్సు ఉండేది. అది ఇందుకూరుపేట మీదుగా పోయేదన్నమాట. ఆ ఇందుకూరుపేట మీదకి పోతుంటే అక్కడ అంటే మామూలుగా 9 గంటలకి మనకి తంబ వేయాల్సి వచ్చేది. కాబట్టి అది టైం వేస్ట్ అవుతుంది, 10-15 నిమిషాలు. అందుకని డిఎంతో మాట్లాడి డైరెక్ట్గా జేజేపేట మీదకి వచ్చేటట్టుగా చేశారు సార్. అది చాలా నాకు నచ్చిన విషయం. జేజేపేట అంటే డిఎంతో మాట్లాడి పట్టుదలగా ఉండి, అంటే అసాధ్యం అనే పనిని సుసాధ్యం చేశాడు సార్. మంచి ఎగ్జాంపుల్. కాబట్టి ఆ వాక్యం నాకు వచ్చింది కాబట్టి స్ఫూర్తికి దాన్ని పెట్టి రాశాను ఇక్కడ. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు సార్. సో కాబట్టి ఇందుకూరుపేట మండల పరిషత్ గంగపట్నం జీసీ మీ చివరి ఉద్యోగ మజిలీ. అంటే జీసీ నన్ను హెచ్చం చేసి సార్ అక్కడి నుంచి అక్కడికి జీసీకి వెళ్ళారు. సో కాబట్టి మీరు కొంగు పసిండి ఉపాధ్యాయులందరికీ, అంటే సార్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. అంటే ప్రతిసారి ప్రతి వాళ్ళు సార్ టైమింగ్ ఎప్పుడు బస్ టైమింగ్ వచ్చిందా, బస్సు వచ్చిందా మా మేడం కూడా అడిగేది అనమాట. సో కాబట్టి సారు అంటే టీచర్లకే కాదు, అందుకు ఉపాధ్యాయులను కూడా, లేడీ టీచర్లు కూడా కలిపి అనమాట. ఇద్దరు కంబైన్డ్గా. కాబట్టి మీరు కొంగు పసిండి ఉపాధ్యాయులందరికీ, పేదవారికి మధ్యోన్ముఖంగా నిలబడి సహాయపడిన ఓ ఉపాధ్యాయుడా. ఇది ఎందుకు రాశానంటే, మొన్న వరదలు వచ్చాయి, 20 ఫ్లడ్స్ వచ్చాయి అనమాట. ఎవరైనా ఒక స్కూల్ వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్కూల్కి రాదు సారు. బండి వేసుకొని వచ్చి ఆ వరదల్లో చిక్కున్న వాళ్ళందరినీ, ఫ్లడ్స్ వచ్చినాయన్నమాట, వాళ్ళందరినీ వచ్చి విచారించిపోయాడు ఇంటింటికి తిరిగి. అందుకని పేదవాళ్ళంటే సార్కి చాలా అభిమానం ఎక్కువ. తనకి సొంత డబ్బైనా ఖర్చు పెట్టి వాళ్ళని ఉన్నతిగా. చిన్న ఎగ్జాంపుల్, ఒక చెంచాయన పిల్లవాడు మా స్కూల్లో పాపం ఏమీ లేదు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, చిన్న చంటి బిడ్డ. అటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి స్కూల్లో చేర్చుకొని చాలా తపన పడ్డాడు ఆ పిల్లవాడి కోసం. అందుకని ఈ వర్డ్ రాశాను. పేదవారికి మధ్యోన్ముఖంగా నిలబడి సహాయపడిన ఓ ఉపాధ్యాయుడా, మీ చలోక్తులు వీణుల విందుగా వినుతికెక్కే. అంటే ఈయన సారు బస్సులో కూర్చున్నప్పుడు చాలా జోక్స్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా జోక్స్ పిల్లగా నవ్విస్తూ ఉంటాడు టీచర్లందరినీ. కాబట్టి ఆయన చలోక్తులు విందుల విందుగా ప్రసిద్ధికెక్కే. ఉల్లాసాల విరులు మీ ఎదలో పరిమళించే. అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి ఎట్టున్నాడు యాక్టివ్గా. రిటైర్ స్టేజ్ అది, ఇంకా 5 ఏళ్ళు వర్క్ చేయాల్సిన స్టేజ్. సో కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాడు సారు. అల్లు పెరుగని విరబూసిన మదితో బోధించి, ఎప్పుడు అలసటే ఉండదన్నమాట. ఎప్పుడు నిరంతరం యాక్టివ్గానే పిల్లకాయలకి చదువు చెప్పాలా, పిల్లకాయని పెంచుకోవాలా, పిల్లకాయని చేయాలని చెప్పేసి వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారంట ఆయన చేసిన సేవలు. అల్లు పెరిగిన విరబూసిన మదితో బోధించి మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు సాధించారు. అంటే ఫస్ట్ అవార్డు మండల ఉపాధ్యాయ అవార్డుగా వచ్చింది. ఉత్తమ శిక్షణని ఇచ్చి పిల్లల భవిష్యత్తుకే బంగారు బాట వేసిరి. అక్కడ దాకా ఆయన లైఫ్ చెప్పేశాను. ఇంక మిగతా 38 ఇయర్స్, ఈ 30 ఇయర్స్ తీసుకుని చెప్తున్నాను అనమాట. మీ శేష జీవితం శుభప్రదం కావాలని ఆకాంక్షిస్తూ విక్రమసింహపురి, మనదేంది విక్రమసింహపురిలో భారతావని ముద్దు బిడ్డకి వీడ్కోలు పలికిరి. విక్రమసింహపురిలో భారతావని ముద్దు బిడ్డ, ఇటువంటి ముద్దు బిడ్డలు ఎక్కడో కానరారు అటువంటి. అందుకని భారతావని ముద్దు బిడ్డ అని పెట్టాను పేరు. సో పాటి విక్రమసింహపురిలో భారతావని ముద్దు బిడ్డకి పలికిరి వీడ్కోలు నేడు. కోటి సూర్యకాంతులు నిండు నూరేళ్ళు. ఒక్క సూర్యుడికే మనం అల్లాడిపోతాం, అటువంటి కోటి సూర్యుని చేర్చాను అనమాట. అంత వెలుగు ఉండాలి నీకు అని. కోటి సూర్యకాంతులు నిండు నూరేళ్ళు వెలిగిస్తూ ఆ నల్లనయ్య దీవెనలే శ్రీరామ రక్షగా, ఆ నల్లనయ్య దీవెన శ్రీరామ రక్షగా మీ జీవితం గడిచేస్తూ. ఇక్కడ ఏం చేశానంటే, నల్లనయ్య అంటే శ్రీకృష్ణుడు, బాబులయ్య ఉన్నట్టు వాడు. శ్రీరాముడు అంటే త్రేతాయుగం ఉన్నట్టు వాడు. శ్రీరాముడు అంటే త్రేతాయుగం,
నల్లని అంటే శ్రీకృష్ణుడు. Very good. ఈ ఇద్దరిని తీసుకువచ్చి ఈ కలియుగ రాముడికి రక్షగా ఉండమని చెప్పాను. ఈ కలియుగ రాముడికి రక్షగా ఉండని చెప్పి అవార్డు రాశాను అనమాట. అంటే ద్వాపర యుగాన్ని త్రేతాయుగాన్ని తీసుకువచ్చి ఈ కలియుగంలో పెట్టాను. ఈ రాముడికి 100 ఏళ్ళు రక్షగా ఉండాలి అని చెప్పాను అనమాట. సో కాబట్టి స్వేచ్ఛా సౌజన్యాలే పలు రకాలుగా మీ జీవన గమనం సాగాలని, అంటే సాగుతా ఉండాలి, పడవ నవమి సాగాలని చెప్పి అక్కడ ఎండ్ చేయాల నేను. అంటే స్వేచ్ఛా సౌజన్యాలే పలు రకాలుగా మీ జీవన గమనం సాగాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నాయక్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి బాబురెడ్డి గారికి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆహూతులైన ఆహ్వానితులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి సన్మాన గ్రహీత రాంప్రసాద్ గారి గురించి 1-2 మాటలతోనే ముగిస్తా. దాదాపు గూడూరు మండలంలో 95లో చేరినప్పటి నుంచి అప్పటికే నేను గూడూరు మండలంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆ రోజుల్లో బాబురెడ్డి గారు అక్కడే చిలకూరు మండలంలో ఉంటూ జిల్లా నాయకుడిగా మమ్మల్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఆ సందర్భంలో రాంప్రసాద్ గారు, ఇంకొక మిత్రుడు శ్రీనివాస్, వీళ్ళంతా కూడా హై స్కూల్లో చేరారు. అక్కడ అప్పుడంతా ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు హై స్కూల్లో ఎక్కువ మంది. అక్కడ మేము గూడూరు మండలం కాబట్టి ఎక్కువగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం జరిగింది. అందులో మంచి యువకుడు, అందరూ చెప్పినట్టు కూడా మంచి తన వృత్తిలో కూడా సిన్సియారిటీ, మంచి నిబద్ధత, పాఠశాల విద్యార్థుల మీద, చదువు పట్ల అన్ని విషయాల్లోనూ మంచి శ్రద్ధతో పనిచేసేవాళ్ళు అక్కడ. అందువల్ల పాఠశాలల్లో ఆ గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుంచి కూడా సర్పంచ్గా ఉన్న రెడ్డి గారు కూడా ఈరోజు 30 సంవత్సరాలు పైచిలకు అయినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది మిత్రుడు మన రెడ్డి గారు. ఆ విధంగా మన రాంప్రసాద్ ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని విద్యార్థుల్ని బాగా వీళ్ళు మంచి అభివృద్ధిలో నడిపించారు. అంతేకాకుండా మా యూటీఎఫ్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొని యూటీఎఫ్ కార్యకర్తగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాంప్రసాద్ గారి ఆయన యొక్క వృత్తిని గురించి అందరూ కూడా చెప్పారు. ఆయన యొక్క చదువుల గురించి, ఆయన విద్యార్థుల పట్ల ఆయన చూపేటువంటి నిబద్ధత గురించి. కాబట్టి మంచి టీచర్గా, మంచి ఉపాధ్యాయుడిగా, మంచి వ్యక్తిగా అన్ని విధాలుగా మంచి పేరుంది. అయితే ఇప్పుడు కూడా యంగ్లాగా ఇంకో 10 ఏళ్ళైనా రాంప్రసాద్ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రాంప్రసాద్ గారికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో సుఖంగా జీవితాలు ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ తర్వాత భాస్కర్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సార్, అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా సార్ 1 నిమిషం టైం ఇచ్చారు, ఎందుకంటే అధ్యక్షుని మలిపలుకులు ఉన్నాయి. మళ్ళా మీకు తొలి పలుకుల అనుభవం ఉంది. ఇందాక వేదిక నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చెప్పారంటే అధ్యక్షుని మలి పలుకుల దాకా ఉండమన్నాడు ఆయన. సార్ ఉంటాము, మలి పలుకులు ప్రారంభించేదాకా మాత్రం ఉంటాం కానీ అయిపోయేదాకా మాత్రం ఉండలేము. సరదాగా చెప్తున్నాను. కాలం చాలా వేగమైంది. నిన్న కూడా ఒక నాయకుడు చెప్పాడు, కళ్ళు పూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయంట. విఆర్ కాలేజీలో మేమిద్దరం డిగ్రీ క్లాస్మేట్స్. ఆ చెట్టు కింద మొన్న చదివినట్టుంది. కౌన్సిలింగ్లో ఒక 20 పేజీలు పెట్టుకొని కుస్తీ చేసి ఇందుకూరుపేట మండలానికి వచ్చాడు. అది నిన్న జరిగినట్టుంది. అది
ఇక్కడే పాతుకుపోయినాడు. ఇందుకూరుపేట మండలానికి ఎవరు వచ్చినా అంతే. ఇక్కడ ఆత్మీయత, అది ఉపాధ్యాయులు కానీ గ్రామస్తులు కానివ్వండి, ఇందుకూరుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఇక్కడే పాతుకుపోయినాడు, ఈరోజు రిటైర్ అయిపోతున్నాడు. అంటే కళ్ళ ముందు 30 సంవత్సరాలు ఎంత వేగంగా జరిగిపోయిందో తెలియటం లేదు. అలాగే ఈ రిటైర్మెంట్ కూడా మనం చేసుకున్న అదృష్టం ఇది. ఏ డిపార్ట్మెంట్లో ఏ వ్యక్తులకి ఇంత ఘనంగా శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగస్తులు ఎవరు ఇంత భారీ సంఖ్యలో హాజరయ్యి ఇంత ఘనంగా వీడ్కోలు చెప్పరు. ఇది ఈ వృత్తి మనకిచ్చిన గౌరవం. మనకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం పిల్లలతోనే గడుపుతుంటాం. కరెక్ట్గా 60 దాటి బయటకు వచ్చేప్పుడు మన వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా పిల్లలతోనే జీవితం, మొత్తం జీవితం అంతా పిల్లలతోనే జరిగిపోతుంది మనకి. అందుకని ఎప్పుడు మనం కూడా యంగ్లాగా ఉంటాం. ముసలోళ్ళం కావు, ఎప్పటికీ ముసలోళ్ళం కావు మనం. మీరు బడిపంతులు సినిమా చూసుంటారు, ఎన్టీ రామారావు. అప్పుడు బహుశా 58 ఏళ్ళు అయి ఉంటాయి ఆయనకి. ఆయన రిటైర్ అయితే కళ్ళద్దాలు ఇట్లా పెట్టుకొని, ఒక శాలువా కప్పుకొని, ఒక పూలమాల వేసుకొని ఇంటికి వస్తాడు. ఊగతా వస్తుంటాడు. 58 పోయింది, 60 పోయింది, 62 పోయింది. రేపు మీ అందరికి 65 గ్యారంటీ. మీరు కూడా రామ్ ప్రసాద్ కంటే కూడా ఇంకా యాక్టివ్ ఉంటుంది. ఏమంటే 3 ఏళ్ళు పెరిగింది కదా, సంవత్సరానికి 12 లక్షలు, 30, 50 లక్షలు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు పిల్లలతో గడుపుతున్నారు కాబట్టి మీరు వృత్తిని ప్రేమించండి. ఎవరైతే వృత్తిని ప్రేమిస్తారో వాళ్ళ కుటుంబం కూడా చూడండి. మన టీచర్స్ ఫ్యామిలీస్ కుటుంబంలో పిల్లలందరూ ఉన్నత స్థాయికి వస్తారు. ఎందుకంటే మన బిడ్డల గురించి ఆలోచిస్తాం కాబట్టి, కల్మషం లేని బిడ్డల గురించి. కాబట్టి వీళ్ళకే కాదు, మీ అందరూ కూడా వృత్తిని ప్రేమించండి, పిల్లలతో హాయిగా గడపండి, చక్కటి వాళ్ళకి మంచి వాతావరణం కల్పించండి పాఠశాలల్లో. అట్లాగే మన రామ్ ప్రసాద్ భావి జీవితం ఇంకా ఏం కార్యక్రమాలు వద్దు, హ్యాపీగా కాఫీ తాగాము, ఏదైనా వాకింగ్ చేసుకున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే జీవితం ఉద్యోగం కాదు కదా, జీవితంలో చాలామంది నేర్చుకోవాల్సింది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా భావి జీవితాన్ని గడపాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మా సంఘంలో చేర్చుకుంటూ, అంటే నేను కూడా 4 ఏళ్ళు రిటైర్ కరెక్ట్గా ఈ నెలకి 4 ఏళ్ళు నేను రిటైర్ అయ్యి. కాకపోతే మాకు రిటైర్మెంట్ చేసుకున్న అదృష్టం కూడా లేకుండా చేశాడు భగవంతుడు. కరోనా రిటైర్ అయ్యాను 2020. ఖర్చు కూడా తగ్గింది అప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు చేసినటువంటి సేవలే దీనికి తార్కాణం అని మనం గమనించాలి. ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది, పేద విద్యార్థులకి విద్యాబోధన చేసే మనం చక్కగా వాళ్ళని ఉన్నత స్థితికి ఆయన తీసుకెళ్ళినట్లు మనం కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా వారు ఈ రిటైర్ అయిన తర్వాత ఇప్పటివరకు రోజుకు 10-12 గంటలు పాఠశాలకే మొత్తంగా కేటాయించి ఉంటారు. ఇక నుంచి వారి బంధుమిత్రులతో, మనతో, అందరితో కలిసి చక్కగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపాధ్యక్షుడు, మండల విద్యాశాఖ అధికారి, అదేవిధంగా వేదిక మీద ఉండేటువంటి పెద్దలకు, సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడాను నా నమస్కారాలు. నేను ఈ మండలానికి 2017లో వచ్చాను. అప్పుడు రామ్ ప్రసాద్ అని పేరు వినిపిస్తుండేది, ఎవరో నాకు తెలియదు. కానీ ఇటువంటి సన్మాన కార్యక్రమం ఒకటి, పదవీ విరమణ సన్మాన కార్యక్రమం మైపాడులో జరిగింది. ఒక పక్కన వర్షం వస్తుంది, ఎట్లా చేయాలని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఆ టైంలో మొట్టమొదటిసారిగా రామప్రసాద్ సార్ ఇదే విధంగా మైకు పట్టుకొని మాట్లాడుతున్నాడు. అక్కడ పరిచయం సార్ నాకు, అక్కడ చూశాను మొదటిసారి. అంటే ఒక ట్రబుల్ ఏర్పడినప్పుడు అక్కడ ఒక సమస్యను పరిష్కరించడానికి ముందుంటాడు. ఇది ఒక మాటగా చెప్తున్నాను. తర్వాత 2021లో ఎందుకు వచ్చాడో ఏమో నాకైతే అర్థం కాదు, కానీ నా స్కూల్ వెతుక్కుంటూ చాలా ఉన్నాయి సార్కి మంచి మంచి ప్లేసులు, హెచ్ఆర్ఏ ప్లేసులు కూడా ఉన్నాయి. అయినా
పదవీ విరమణ చేసేటటువంటి సమయానికి మా స్కూల్కి రావడం జరిగింది. అదే గంగపట్నం జీసీ. నా పేరు పి శ్రీనివాసరావు. స్కూల్కి వచ్చిన తర్వాత సార్ని గమనించడం మొదలుపెట్టాను నేను. సార్కి ఎవరు పెట్టినా పరిచయమే. డౌట్ వచ్చింది, ఏం సార్ మీకు ఇంతమంది ఎట్ట పరిచయం అని. తర్వాత గమనిస్తుంటే మనం నేర్చుకోదగ్గ విషయం కూడా ఒకటి ఉంది అనేటువంటిది అర్థమైంది. ఎందుకనంటే ఒక పరిచయం రావాలంటే అది వెంటనే ఒకసారి చూడంగానే రాదు. వాళ్ళతోటి అంత సమయాన్ని కేటాయించినప్పుడు, వాళ్ళతోటి ఆ రిలేషన్ కంటిన్యూ చేసినప్పుడు అది కంటిన్యూ అవుతుందేమో, పరిచయాలుగా ఏర్పడతాయేమో అని అనుకునేవాడిని. అది అర్థమైపోయింది నాకు. ఎవరితోటైనా వాళ్ళకి అవసరమైనంత సమయాన్ని కేటాయించగలిగేటువంటి నేర్పరితనము, మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది రామప్రసాద్ సార్ దగ్గర నేను గమనించాను. అది నేను నేర్చుకోవాలనుకున్నాను, ట్రై చేస్తున్నాను కూడా. నా దగ్గర అంత లేదు, అవునా. అయితే దీంట్లో కూడా మనం గమనిస్తే బాగా సార్ని కానీ పబ్లిక్ రిలేషన్ ఇప్పుడు కూడాను తను పనిచేసినటువంటి పాత స్కూళ్ళు కానివ్వండి, ఈరోజు ఇంతమంది అతిథులు, మంచి మంచి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడాను, ఇంతమంది మీరందరూ కూడా ఇక్కడ హాజరయ్యారంటే తనకు ఉండేటువంటి ఒక పబ్లిక్ రిలేషన్. నాకేమనిపిస్తుంది అంటే సార్ రిటైర్ అయిపోయినా, జేబులో పైసా లేకపోయినా రిమైనింగ్ అటువంటి లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేసేస్తాడేమో అని అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి కూడా కావాలనేటువంటిది అనిపిస్తుంది. ఇది సార్కు ఉండేటువంటి పబ్లిక్ రిలేషన్. రెండోది ప్రణాళిక. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను, ఇదే మైక్ని, ఇదే సన్మాన సభని నా చేతికి ఇచ్చుంటే ఎట్టుంటుంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాడు సారు. అంటే అంత ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ సీట్లో కూర్చో ఉండా కూడాను ఆ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎంత ప్లానింగ్ అయితే చేస్తాడో అంత పట్టుదలగా కూడా ఒక విషయం మీద చేస్తాడు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే, నేను టీచర్గా మీ ఇద్దరం పనిచేసేటువంటి క్రమంలో కూడాను నా వల్ల కాదు ఇంకా అనుకునేటువంటి సందర్భంలో సార్ దగ్గరికి పోయి నిలబడితే అవి ఫోన్ల మీదే జరిగిపోతూ ఉంటాయి. అంటే అంత పబ్లిక్ రిలేషన్ అనేటువంటిది సార్ దగ్గర ఉంది. ఆ విధంగా ఈ 4 ఏళ్ళు 2 ఏళ్ళు ఉందామనుకొని వచ్చాడు సారు. అదృష్టం కొద్ది ఇంకో 2 ఏళ్ళు కొనసాగించారు. మొత్తం 4 ఏళ్ళు తెలియకుండా మా పాఠశాలలో పూర్తి కావటము, అదేవిధంగా ఈ నెల లాస్ట్ మంత్ చివరికి సార్ రిటైర్ కావటం జరిగింది. ఇక స్కూల్ విషయానికి వస్తే, స్కూల్ టైమింగ్, డిసిప్లిన్ అని చెప్పాను కదా, అది తన పర్సనల్ లైఫ్లో కూడా ఉంది. తన పర్సనల్ లైఫ్ను కూడాను తను ఏ స్థాయిలో ఉన్నాడనేటువంటిది గమనించుకొని ఫ్యూచర్ ఎలా ఉండాలనేటువంటిది ఒక చక్కటి ప్లానింగ్ అనేటువంటిది అందరికీ తెలియకపోవచ్చు. సార్ తోటి ఉన్నటువంటి కొద్ది కాలంలో నేను గమనించినటువంటి విషయం కాబట్టి మీతోటి పంచుకుంటున్నాను. అంత చక్కటి ప్రణాళిక అనేటువంటిది ఉండబట్టి ఈరోజు సారు పిల్లలతోటే, మనవరాలతోటే అత్యంత హ్యాపీగా ఉన్నాడు. ఇటువంటి ప్లానింగ్ అనేటువంటిది మనకు కూడా కావాలి అని నేను అనుకుంటుంటాను. నేను ఫాలో అవుతూ ఉంటాను. మంచి విషయం ఎక్కడ ఉన్నా తీసుకోవడానికి మనం ముందుండాలి. తర్వాత స్కూల్లో పిల్లలతోటే చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రతి ఒక్కరు అందులో మేము చేసేది గిరిజన సంఘం పిల్లల్ని దగ్గరికి తీసుకోవటం అంటే చాలా చిన్న విషయం కాదు. అటువంటిది కోడి చుట్టూతో కానీ పిల్లలు తిరుగుతుంటాయే, ఆ విధంగా పిల్లకాయలందరూ కూడా సార్ చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఈరోజు కూడాను సారు లేడు అనేటువంటిది మా స్కూల్లో లేదు. ఎందుకనంటే ఈ స్కూల్ తెచ్చిన 4 రోజుల్లో కూడా కానీ నేను గమనిస్తే సారు మంచి గాయకుడు, పాటలు బాగా నేర్పిస్తాడు. నిన్న కూడా పిల్లలు పాడుతూ ఉంటే సార్ ఆడున్నాడేమో అనేటువంటి ఫీలింగ్ నాలో కలుగుతూ ఉంది. కాబట్టి స్కూల్ విషయంలో కానివ్వండి, టైమింగ్ విషయంలో కానివ్వండి చాలా ఖచ్చితంగా ఉంటాడు. అటువంటి విధి నిర్వహణ అనేటువంటిది సార్కి మొదటి నుంచి కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా మా ఇద్దరు రిలేషన్లో అయితే చాలా చక్కగా జరిగిపోయింది. ప్రతి విషయంలో కూడాను తను ముందుండి ఈ పని ఈ విధంగా చేద్దాము, లేకపోతే ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యని ఈ విధంగా సాల్వ్ చేసుకుందాం అనేటువంటి విషయాల్లో ప్రతి విషయంలో కూడాను చాలా కోఆపరేషన్ ఇచ్చాడు. ముందుండి నాకు ధైర్యం చెప్పాడు. అటువంటి సందర్భంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక చివరికి వస్తే పదవీ విరమణ జరిగిపోయింది కాబట్టి సారు ముందు జీవితం అంతా కూడాను చాలా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా జరగాలని, ఆయుర్వేదాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా నమస్కారాలు. ప్రసాద్ సారు మా గ్రామానికి కొత్తగా హై స్కూల్ పెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా గ్రామానికి వచ్చేసినారు.
వచ్చినప్పటి నుంచి పేద పిల్లలకి అందరికీ మంచి సలహాలు అవన్నీ ఇచ్చి, మాది చిన్న పేద గ్రామము, పిల్లల్ని బాగా ప్రోత్సహించి దాదాపు 15 మంది పిల్లల్ని బీటెక్ వరకు చదివేదానికి ప్రోత్సహించి అందరికీ ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అందరూ ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారు. సార్ ఏంటంటే ఉదాహరణకి ఏంటంటే మా గ్రామంలో ఒక పేద హరిజన విద్యార్థి ఉండేవాడు. వాడు చదువుకునేదానికి కూడా ఆర్థిక స్తోమత లేకపోతే అతన్ని ప్రోత్సహించి, అంటే స్కూల్కి రాకపోయినా కూడా అతనికి ప్రైవేటుగా వేరే స్టేషన్ మాస్టర్ ద్వారా చదువు చెప్పించి అతన్ని విద్యావంతుడిని చేసి ఈరోజు బీటెక్ పూర్తి చేసే అబ్బాయి దాదాపు నెలకు 6 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే ఉదాహరణకి ఏంటంటే ప్రోత్సహించడంలో బాగా ప్రోత్సహించి పిల్లల్ని ఉత్తేజపరిచేవాడు. తర్వాత సార్ ఏంటంటే శేష జీవితం ఆరోగ్యాలతో గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామ్ ప్రసాద్ గారి గురించి నాకుండే పరిచయం 1977, 79 వింజమూరు వారి స్వగ్రామమైనటువంటి వింజమూరులో వైఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో మేమిద్దరం క్లాస్మేట్స్మే కాదు, ఫస్ట్ ఇయర్ అంతా బెంచ్ మేట్స్ కూడా, ఫ్రంట్ బెంచ్లో ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు నాకంటే తక్కువే ఉన్నాడు సైజులో. ఆ రోజు కూడా ఆయనకంటే తక్కువ ఉండేవాడిని ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ లేక ఒక్కసారిగా పెరిగాను. అందుకని వెనక బెంచి అది అక్కడ ఉన్నాడు, అక్కడ మందా జయరాములని మా క్లాస్మేట్, ఆయన బెంచీ లేక పంపించేశారు. అలా ఫస్ట్ బెంచీలోనే కూర్చొని రాంప్రసాద్ గారితో కలిసి కూర్చొని ఫస్ట్ ఇయర్ గడిపేటువంటి అవకాశం కలిగింది. అక్కడి నుంచి మొదలైన మా అనుబంధం ఇప్పటికి 48 ఏళ్ళు అయింది. 77 నుంచి ఇప్పటి వరకు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కానీ మా పరిచయాలకి అక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడాను, ఇందాక మా క్లాస్మేట్ సుధాకర్ గారు చెప్పినట్టు కూడా ఎక్కువ మంది టీచర్స్ అయ్యారు. ఈ సుధాకర్ కూడా మొదట టీచర్గా పనిచేసి తర్వాత వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళాడు. అట్లాగే రాంప్రసాద్ ఇప్పుడు మా వృత్తిలోకి రావడం ఎంత అదృష్టం అంటే, గురుని శిక్ష లేక గురు గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగును, అజునికైనవా నీ అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెట్టులుడును, విశ్వదాభిరామ వినురవేమ. అంత గొప్పది ఈ ఉపాధ్యాయ క్షేత్రం ఎంతయున్న సేద్యనుకూలంబు రైతు కథన కాదే రాణకెక్కు బాల మేధ ఎంత భాసురంబైనను గురువు లేక విద్య గురుతుపడునే. ఎంత అద్భుతమైన వృత్తి అంటే, ఇక్కడి నుంచి తాను ఒక నిచ్చెనై అక్కడే ఉండి నిచ్చెన, తాను మాత్రం తన దగ్గరకు వచ్చే విద్యార్థుల్ని ఎత్తులకు ఎదిగించేటువంటి, తాను ఎంతో మురిసిపోతూ అక్కడే ఉంటూ కూడా ఎదిగిపోయే వాళ్ళని తలెత్తి చూసుకుంటూ గర్వపడేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆయన మొదట్లో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా వెళ్ళడం, తర్వాత మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడం, తిరిగి మళ్ళీ పునాది వేసేటువంటి స్థాయికి, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే స్థాయికి రావడం. నేను కూడా అక్కడ వెంటనే ఇంటర్ అయిపోగానే పై చదువులు చదవాలని కోరికున్నా ఆర్థిక పరిస్థితుల వల్ల వెంటనే టీటీసీ చేయడం, అక్కడి నుంచి వచ్చి ఖాళీగా ఉండలేక కోవూరులో కాన్వెంట్ స్కూల్లో వాల్యూ బేస్డ్ స్కూల్లో పనిచేయడం. అక్కడి నుంచి మా గంగాధర్ సారు, అదిగో హజరత్, వీళ్ళంతా కూడా అప్పుడు అంతా మేము చదివిన వాళ్ళమే. అక్కడ కూడా ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాడు, నేను ఒక స్కూల్లో పనిచేశాను. అక్కడి నుంచి ఉపాధ్యాయ వృత్తి గొప్పతనం ఏందో అర్థమైంది అక్కడ. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా వేరే జాబ్స్కి పోవాలన్న కోరిక చచ్చిపోయి ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండాలనుకున్నాం. అలా రాంప్రసాద్ గారు తిరిగి మళ్ళీ ఈ వృత్తిలోకి రావడం, దానిలో తన టాలెంట్ అంతా చూపించి, తన శ్రద్ధ అంతా అంకిత భావంతో పెట్టి చూపించి ఈ స్థాయికి ఎదగడం. అయితే ఒక్క విషయం, ఆయన గొప్పతనాలని చాలామంది చెప్పారు. ఇంటర్మీడియట్లో ఉన్న దాకా కూడా నేను ఎప్పుడు వేదిక ఎక్కి మాట్లాడిన సందర్భమే లేదు, హై స్కూల్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు. కానీ రాంప్రసాద్ మాత్రం ఖచ్చితంగా ఏ చిన్న అవకాశం వచ్చినా
ఆయన వేదిక మీద ఎక్కి మాట్లాడేవాడు. ఆ ఎక్కేటప్పుడు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే అతనిలో అపారంగా ఎక్కడ తలుకు బెలుకు ఉండదు. స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా అనర్గళంగా మాట్లాడేవాడు. అతన్ని చూస్తున్నప్పుడు నాకు చాలా గిల్టీగా కూడా ఉండేది. ఆ ఇంటర్మీడియట్ తర్వాత కూడా నాకు అనుకోకుండా ఒక్కచోట బలవంతంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాన్వెంట్ స్కూల్లో. అక్కడ నుంచి ఎక్కడైనా స్టేజ్ ఎక్కబోయే ముందు రాంప్రసాద్ గుర్తుకొస్తుంటారు. ఒక చిన్న ఇన్స్పిరేషన్. ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. రాంప్రసాద్ గుర్తుకు రాకుండా మాత్రం స్టేజ్ ఎక్కేటప్పుడు ఉండదు. అలా నేను 83లో ఉద్యోగంలో చేరాను. పక్కనే బట్టువారిపాలెంలో, మళ్ళీ అక్కడ కూడా వింజమూరులోనే మళ్ళీ ఇంకొక 6 ఏళ్ళు ఉండే అవకాశం కలిగింది. అక్కడి నుంచి స్టేట్ రిసోర్స్ గ్రూప్లోకి 97 నుంచి వెళ్ళి 2007 దాకా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 జిల్లాలకు అబ్జర్వర్గా, ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్స్ డిజైనర్గా, మాడ్యూల్స్ రైటర్గా, టెక్స్ట్ బుక్ రైటర్స్గా, అందులో ఆర్ట్ వేసేవాడిని. ఇవన్నీ చేస్తూ స్టేజీల మీద కొన్ని వేల ఉపన్యాసాలు, వేల ట్రైనింగ్లు ఇచ్చాము. ఇలాంటివి అనుభవం ప్రతిసారి మాత్రం రాంప్రసాద్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయాను. తర్వాత చివరిగా సమయం తక్కువ ఉంది కాబట్టి చివరి మాట ఏంటంటే, నేను 2020 జూలైలో రిటైర్ అయ్యాను. భాస్కర్ సింగ్ సార్ జూన్లో రిటైర్ అయితే మహిమలూరులో, నేను పక్కనే బట్టేపాడులో నేను సోషల్ అసిస్టెంట్గా జూలైలో రిటైర్ అయ్యాను. కరోనా టైం, ఎలాంటి సభ లేకుండా, ఇలాంటివి ఏమీ లేకుండా నిశ్శబ్దంగా పోయి సంతకం పెట్టి పిల్లలంతా గోడ చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నప్పటికి కూడా పలకరించలేని పరిస్థితిలో రిటైర్ అయిపోయాం. కానీ ఈరోజు మిత్రుడికి ఇంతమంది ఆత్మీయులు, పూర్వ విద్యార్థులు, వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చి ఇంత హృదయంగా చాలా మరి అధ్యక్షుల వారి యొక్క యాంకరింగ్ కూడా అందరినీ ఎక్కడ విసుగు రానివ్వకుండా అద్భుతంగా రంజింపజేస్తూ ఉంది. ఇటువంటి వాతావరణంలో ఆయన రిటైర్ కావడం, నేను 20లో రిటైర్ అయినప్పటి నుంచి కరోనా పోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పటి పిల్లలతో అనుబంధాన్ని వదులుకోలేనటువంటి వీక్నెస్ నాకు. అందుకని ఏం చేస్తున్నానంటే, ఎక్కడికైనా అవకాశం ఇస్తే ₹1 ఆశించకుండా సొంత ఖర్చులతోనే వెళ్ళడం, మినిమం 2 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు కూడాను పిల్లలకు ఉపయోగపడేది. డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పటికి 300, ఇది కూడా ఉపన్యాసం లెక్కేసుకుంటే 328ది. నిన్ననే 327వ క్లాస్ ఇచ్చాను. ప్రైవేట్ స్కూల్ పిలిచినా, గవర్నమెంట్ స్కూల్స్ పిలిచినా, ఎక్కడికైనా వెళ్ళి, అది 10th పిల్లలకు కావచ్చు, ఏ క్లాస్ ఇంటర్ వాళ్ళకి కావచ్చు, ఇలాంటివి మోటివేషన్ క్లాసులు ఇస్తూ పిల్లలతో అనుబంధాన్ని వదులుకోలేని, అదే నాకుండేటువంటి స్ట్రెంగ్త్. అది నా ఒంట్లో శక్తి, గళంలో శక్తి ఉన్నంత వరకు ఇది కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అలాగే రాంప్రసాద్ గారు కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నారని ఇప్పుడే మనకు తెలిసింది కాబట్టి, ఆయన శేష జీవితాన్ని కూడా ఆయనకు నచ్చినటువంటి రంగంలో అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. దాన్ని ఎలా పంచాలనుకుంటున్నాడో పంచి తన ఆయుష్ని ఇంకా పెంచుకొని ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఆనందంగా కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటూ, తదుపరి ఎం చంచయ్య గారు. సభా అధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అతిథులకు నా నమస్కారాలు. ముందుగా 2015 నవంబర్ నేను ఇందుకూరుపేట మండలానికి వచ్చాను. డిసెంబర్లో యూటీఎఫ్ జేమ్స్ గార్డెన్లో యూటీఎఫ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక ఆయన అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఇంత యాక్టివ్గా అందరితో మాట్లాడుతున్నారని చూస్తే ఆయనే మా గురువు గారు రాంప్రసాద్ సార్. ఆ తర్వాత ఆయన పలకరిస్తూ అందరిని ఆత్మీయంగా ఉన్నప్పుడు నన్ను కొద్ది రోజుల తర్వాత భరత్ అనిపించాడు. ఈయనకి నా పేరు ఎలా తెలిసిందంటే, నా పేరు భరత్ అని తెలిసింది ఒక ప్రసాద్కి తెలుసు, అబ్బాయి మా క్లాస్మేటు. తర్వాత ఈయన భరత్ అనిపించాడు. సార్ ఎలా తెలిసిందంటే, తెలిసింది మా చిన్న అబ్బాయి పేరు కూడా భరత్, నువ్వు నాకు బిడ్డలాగా అన్నాడు. ఈరోజు నుంచి అప్పటి నుంచి నేను డాడీ అని పిలుస్తాను. అంత ఆత్మీయంగా ఆయన మనిషిని అంత దగ్గరగా చేసుకుంటారు. తర్వాత ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఈ ఆదివారాలు సెలవులు అప్పుడంతా వాళ్ళ మదరు వింజమూరులో ఉండేవాళ్ళు. ఒక బిడ్డగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి వాళ్ళ మదర్కి సేవ చేశారని ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు. తర్వాత నేను 2018లో యూట్యూబ్ పక్షాన మండల అధ్యక్షుడు అయినప్పుడు సారు
నన్ను చాలా ప్రోత్సహించారు. అంటే నేను చిన్న వయసు సార్ ఎలా అంటే అతను చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అంత గొప్పగా మనిషిని ఆకట్టుకోగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాంప్రసాద్ సార్. ఇలాగే నారాయణ ఇంకా మన శ్రీనివాసపురం నరసాపురంలో మేడం వరలక్ష్మి మేడం రిటైర్మెంట్ ఫంక్షను అందరం వెళ్ళాం, భోజనం చేసాం. భోజనం చేస్తానే పెద్ద వర్షం, రిటైర్మెంటు అసలు స్టేజ్ మొత్తం తడిచిపోయింది. అప్పటికప్పటికే మన బాహుబలిలో ప్రభాస్ లాగా అంటే అననుకూల పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్టని తెలిసే ఒక ఉదాహరణ ఇది. వెంటనే ఎదురుగా ఉన్న మైపాడు సినిమా హాల్లోకి వెళ్ళి సొంతగా అతనే మాట్లాడి అక్కడ ఆ ఫంక్షన్ని జరిపించారు. అప్పుడు మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను అప్పుడు అనుకున్నా, ఇంత గొప్ప వ్యక్తి అందరితో కలివిడిగా ఉండి ఇంత ఆనందంగా ఉండే వ్యక్తి సారే అని తెలిసింది. తర్వాత మనకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడ నుంచి సార్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 10 నిమిషాలు శంకరదాద ఎంబీబీఎస్లో చిరంజీవి ఎట్లా మనసును కూల్ చేస్తారు, ఆ విధంగా కూల్ చేస్తారు. సార్ పేరు రాంప్రసాద్ సారు, ఆయన ఫోన్ నెంబర్ మీ ఫోన్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఆయనకు ఫోన్ చేస్తే 10 నిమిషాలు ప్రశాంతమైన ఆలోచన ఏ విధంగా కలిగించాలో సారు మనకు తెలియజేస్తారు. రెండోది ఏంటంటే నన్ను బిడ్డగా ఆశీర్వదించి ఈరోజుకి మా మిస్సెస్ని కూడా కోడలని పిలుస్తారు. అంత ఇంట్లో మనిషిగా నన్ను చూసుకొని నాకు ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. భగవంతుడు నేనేం కోరుతున్నానంటే ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనంటారు. మా జిల్లా వాస్తవ్యులు రాంప్రసాద్ గారి వియ్యంకులు శ్రీ రాధాకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సన్మాన గ్రహీత రాంప్రసాద్ గారైనటువంటి మా వియ్యంకుని గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నేను రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నేను మీ అందరికీ కొత్త వ్యక్తిని. మీరందరూ ఇక్కడ పాటించినటువంటి సంయమనము, మీరందరూ ఇక్కడ వచ్చేసినటువంటి అతిథులు మాట్లాడినటువంటి విషయాలను బట్టి మా వియ్యంకుడు గారు చాలా మంచి సహృదయులని మీరందరూ చెప్పడమే కాకుండా నేను వియ్యం అందుకున్న తర్వాత ఆయన గారి గురించి తెలుసుకున్న మీరందరూ చెప్పింది నిజము. ఆయన ముమ్మాటికి సహృదయులు, మంచివారు, అందరినీ గుణంతో కలుపుకొని పోయేటువంటి స్వభావం కలిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు పొందినటువంటి రాంప్రసాద్ గారు ఈరోజు అంటే మే 31న రిటైర్డ్ అయినప్పటికీ ఈరోజు సన్మానం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వారు తర్వాత శేష జీవితం ఆయురారోగ్యాలతో హ్యాపీగా గడపాలని చెప్పి, నాకంటే మీకే ఎక్కువ తెలుసు సార్ గురించి. నేనేంటంటే ఈ మధ్యనే నియమం అందుకున్నా కాబట్టి మీరందరూ సార్ గురించి చాలా చక్కగా చెప్పారు. మాకు అక్కడ సన్మానాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత నిండుగా ఫుల్లుగా ఉండటము, ఎవరు కూడా సంయమనం పాటించి బయటికి లేయటం కానీ బయటికి వెళ్ళకుండా ఉండటం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఇది మంచి పరిణామము. కాబట్టి మా వియ్యంకుడి గారికి మరొకసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు సభాధ్యక్షులు అయిపోయింది వెంకటేశ్వర నాయక్ గారికి, మాట్లాడేటప్పుడు సభ మీద ఉన్న పెద్దలందరికీ, సభకు ఎదురుగా ఉన్న బంధువులు మరియు పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇంతవరకు మాట్లాడిన వారంతా స్నేహితులు, కొలీగ్స్. నాకు బాగా కావాల్సి వస్తారు బంధువులు. కాబట్టి నేను ఒక 2-3 నిమిషాల్లో నాకు తెలిసిన విషయాన్ని, ఒక 90% నాకు తెలిసిన విషయాన్ని
మీ ముందు గేయ రూపంలో చదివి వినిపిస్తాను. వచ్చిందా? అయిపోయింది. 2-3 చదువు. పదవీ విరమణ చేయుచున్న వరహాచలం రాంప్రసాద్ బావ గారికి అభినందన గేయమాల. శోభకృతు వత్సరాన నవసంఖ్య మాస ఏకాదశి సంఖ్య రోజున వరహాచల వంశోద్భవుడై వింజమూరు విహారీ ఆదయ్య కుటుంబాన తృతీయ పుత్రుడై వనజాక్షమ్మ గర్భాన ఉద్భవించే రాంప్రసాద్ నామధేయుడై గూడూరు మండలాన మారుమూల గ్రామాన కొండగుంట పాఠశాలలోన మహోన్నత వృత్తిలోన తొలిసారి ప్రవేశించితివీవు ఉపాధ్యాయుడుగా. విద్యార్థి లోక విద్యోన్నతకై సరస్వతి కళారూపుడువై భావి జీవిత పయన సాధనకై తొలుత తమరు బస్సు కండక్టర్ పదవీ నిర్వహణకైనా ప్రేమతో వెనుకాడలేదు. ఎంఏ ఎంఫిల్ పట్టభద్రుడవైన కుడితిపాలెం వెంకటేశ్వరపురము ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల అత్యుత్సాహ సేవ చేయుచు చాతాద శ్రీ వైష్ణవ సంఘాన ఆధ్యాత్మికవేత్తవై నాదు మామ కీర్తిశేషులు శ్రీపతి ఆంజనేయులు గారికి సహాయకాయవై బహుళ కార్యనిర్వహణ బాధ్యతలు నిర్వహించి తీవు 29 అపురూప వత్సరాల విద్యాసేవ మొదలయ్యే 1995న ఉపాధ్యాయ పదవీ విరమణ పొందితీవు 2024 వత్సరాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జలనిధి చెంత అంటే సముద్రం చెంత జలనిధి చెంత అచంచల దీక్షాపరుడవై విధి నిర్వహణ గావించి తీవు గంగపట్న పాఠశాలలోన దేవి ఆశీస్సులు నీకు సమృద్ధిగా నుండ శివయ్య తోడుగా చాముండేశ్వరీ దేవి నిన్ను దీవించి పంపే పదవీ విరమణ నాడు వేదికయ్య నీదు పదవీ విరమణ కార్యక్రమానికి మహావైభవంగా చతుర్థ మైలు సిబివై కళ్యాణ మంటపం సరస్వతీ నిలయ విద్యావిహార్ పాఠశాల ఎదురుకాగా కలిగించు నీకు సకల శుభములు ఐశ్వర్య ఆరోగ్యాలను. పద్మాక్షి దేవి చెల్లి పద్మాక్షి దేవి అర్ధాంగి కాగా నీకు వెంకట బాలభరత్ అవినాష్ తనయులై ఉద్భవించిరి. ఇరువైపులా తోడుగా నీడగా తల్లిదండ్రులు భవిష్యత్తుకు దీర్ఘాయు ప్రదాతలై వెలుగొందుదురు మీకు ఆనంద కాముకులై ఇలను. నిత్య సాధన చేయుము విద్యాసేవకై అవిశ్రాంత పోరాట యోధుడువై లోకాన భావి ప్రపంచ పౌరుల విద్యాభివృద్ధికై యథాశక్తి సకల దేవతలు నిన్ను దీవించుచుండ. నా పేరు కృష్ణమోహన్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రిటైర్డ్ టీచర్ని. నాకు బంధురీత్యా బావగారు కావాల్సి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.